స్పిరిట్ అండ్ లైఫ్. అందుకంటే క్విక్ అండ్ స్పిరిట్, దేవుని యొక్క ఆత్మ జీవింప చేస్తుంది. అంతేకాదంట ఈ మాటలు ఏం చేస్తాయంటే, ఈ మాటలు ఏం చేస్తాయంటే లైఫ్ అంట. నీలో లైఫే లేదా, నీ జీవితానికి ఒక లైఫ్ ఇస్తాడు. ఒకవేళ సమస్యలో ఉన్నవా, కరువులో ఉన్నవా, వ్యాధిలో ఉన్నవా, అప్పులో ఉన్నవా, అందులో కూడా నిన్ను బ్రతికిస్తాడు. కరువు నిన్ను చంపదు, వ్యాధి నీ జీవితాన్ని ఎండ్ చేయదు. పాపం, బలహీనత, వ్యాధి ఏదైతుందో, ఏ సమస్య అవుతుందో, ఇక డాక్టరు ఇక అంటాడు, ఇక ఒకవేళ ఇక నువ్వు బ్రతకవన్న దాని వైపు గనక నీ కాన్సన్ట్రేషన్ చేస్తే, అక్కడ కూడా ఈ వాక్యాన్ని, దేవుని మాటల్ని నీ నోట గనక ఉంచుకున్నట్లయితే, దేవుని మాటల్ని నీ హృదయంలో, తలంపులో కనుక నింపుకున్నట్లయితే, నీకు వ్యతిరేకంగా పోరాడే తలంపులకు వ్యతిరేకంగా ఆత్మయు జీవమైన మాటలు కనుక నీ నోట ఉంచుకొని ప్రతిరోజు కనుక పలుకుతూ ఉన్నట్లయితే, అక్కడ దెయ్యము నీ ఎదుట నిలబడలేదు. ఈరోజు ప్రతి ఫియర్ని నువ్వు జయించబోతున్నావు. నీ హృదయ తలంపులో సమాధానము చూడబోతున్నావు. ఇక్కడ ప్రభు అంటాడు, నా మాటలు ఏంటి తెలుసా, అవి విట్టివి కావు. దేవునికి వాక్యం అంటుంది, నేను మీతో చెప్పిన మాటలు లైఫ్ ఇస్తాయి. ఎక్కడ ప్రభు మాట్లాడితే ఇక్కడ లైఫ్ చూశారు. వారు విడుదల పొందారు. లాజరు బయటికి రానగానే చనిపోయిన వ్యక్తి 4 రోజులు అయిపోయింది, కుళ్ళిపోయారని చెప్పారు. ఆయన మాటలు ఆత్మయు జీవమును అంట. అంటే చనిపోయిన వ్యక్తిని బ్రతికించే అంట. ఈరోజు నీ పరిస్థితుల మధ్యలో, అయ్యా నేను అయిపోతున్నానయ్యా, ఇక చనిపోతానయ్యా, ఈ వ్యాధి చంపేస్తుంది, ఈ సమస్య, ఈ కష్టం, ఈ బెదురు, ఈ భయం నాకు శాంతి లేకుండా చేస్తుంది, నన్ను కలవర పెడుతుంది, ఇబ్బంది పెడుతుంది. ఇలాగా నీ జీవితంలో ఎన్నైనా ఉండని, ఎన్ని సమస్యలు ఉండని, లోకమంతా సమస్యలు చుట్టుకున్నా, అవును ఆయన మాటలు ఎటువంటివి అంటే స్పిరిట్ అండ్ లైఫ్ అంట. ఈరోజు యేసు నామములో స్పిరిట్ అండ్ లైఫ్ తో కూడిన ఈ మాటలు నీ నోట, నీ హృదయంలో, నీ మనస్సులో నింపుకున్నట్లయితే నీ లైఫ్ ఎక్స్ట్రాడినరీగా మారిపోతుంది. నీ జీవితం బ్లెస్ అవుతుంది. నీ ఇంటి వారు దీవించబడతారు. వారి వ్యాధులు తొలగిపోతాయి. ప్రతి సమస్య ఇంపాసిబుల్ అని పలికిన ప్రతి మనుషుని యొక్క మాటలు, యేసు మాటలు జీవింపచేసి ఇంకా నీ జీవితాన్ని ఇంకా పొడిగిస్తాయి. అందుకే బైబిల్లో కనుక చూస్తే, హిజ్కియా అనే ఒక వ్యక్తి మరణకరమైన రోగం వచ్చినప్పుడు యెషయా ప్రవచిస్తాడు, ఇంకా నీకు 15 సంవత్సరాలు దేవుడు పొడిగిస్తానంటే, ఆ మాట ఆత్మయు జీవం. ఆయన వయస్సు పొడిగించబడి అక్కడికి చనిపోయి ముగిసిపోవాల్సిన ఆయన జీవితం ఇంకా ముందుకు వెళ్ళినట్లుగా చూస్తున్నాం. అపవాది అబద్ధముతో పోరాడతాడు, అపవాది అబద్ధముతో కలవర పెడతాడు, భయాన్ని కలగచేస్తాడు. ఈ లైవ్ చూస్తున్న మీతో ప్రవచిస్తున్నా, మీలోన్న భయం, మీలోన్న బెదురు, మీలోన్న కలవరం, మీలోన్న అశాంతి, అసమాధానం, మీ జీవితంలో ఎదుర్కొనే పోరాటం ఏమైతుందో, ఏ సమస్య అవుతుందో, లైఫ్ అండ్ స్పిరిట్ అంట. దేవునిక వర్డ్, దేవునిక వాక్యములో ఏమి ఉందంటే ఆత్మ. నువ్వెంతగా నింపుకుంటే వాక్యాన్ని, అంత స్పిరిట్ ఫీలింగ్ నీలో ఉంటుందంట. అవును, ఎంత అద్భుతమైన కార్యం అండి ఈరోజు. అవును, ఆయన చెబుతున్న మాటలు నిన్ను జీవింపచేస్తాయి, అనగా బ్రతికిస్తాయి, అనగా వెలుగునిస్తాయి, నీ చీకటిని పారదోలుతాయి, నీ కష్టాన్ని తీర్చివేస్తాయి, నీ కాడిని విరగ్గొడతాయి, నీకు నెమ్మదిని కలగచేస్తాయి, నీకు శాంతి, ఊరట కలగచేస్తాయి. దేవునికి వాక్యములో కనుక చూచినట్లయితే, నేను యోహాను రాసిన మరి సువార్త 1వ అధ్యాయం మరి ఒక వచనాన్ని చూద్దామండి. 6వ వచనాన్ని చూస్తున్నా, 4వ వచనాన్ని చదువుతున్నాండి. 4వ వచనాన్ని కనుక చూస్తే, దేవునికి వాక్యంలో ఆయనలో, అనగా యేసు ప్రభులో, ఆయనలో జీవం ఉండెను. అవును, ఆయన మాటల్లో జీవం ఉంది, ఆయనలో జీవం ఉంది. దేవునికి వాక్యం ఉంటుంది, ఆ జీవం మనుషులకు వెలుగై ఉండెను, అనగా దేవుని మాటలు వెలుగై ఉండేవంట. ఆయన వాక్యము వెల్లడగుడు తోడనే వెలుగు పుట్టెనంట. ఇక్కడ చూస్తే ఆయనలో జీవం ఉండెను. ఆ జీవం నీ స్పిరిట్కి, నీ బాడీకి, నీ మైండ్కి,
నీకు, నీ కుటుంబానికి, నీ జీవితానికి, నీ పరిస్థితుల మధ్యలో ఆయనలో జీవం ఉండెను. ఈ జీవం నేను రక్షించగలదు, నేను స్వస్థపరచగలదు, నీకు నెమ్మది ఇవ్వగలదు, నీ చీకటిని పూర్తిగా నీలోంచి తొలగించగలదు. ఆయనలో జీవం ఉండెను, ఆ జీవం మనుష్యులకు వెలుగైండెను. ఎక్కడ ఈ మాటలు ఉంటాయో, ఈ జీవం ఉంటుందో, యేసు ప్రభు యొక్క మాటలు జీవం అని దేవుని యొక్క వాక్యం అంటుంది. అవును, ఆయనలో జీవం ఉండను, ఆ జీవం మనుష్యులకు వెలుగై ఉండనంట. నీ మనసులో దేవుని వెలుగు ప్రకాశించునుగాక, నీ ఆత్మ మీద, నీ జీవితం మీద. అనగా అక్కడ చీకటి తొలగిపోతుందంట. చీకటి పరిస్థితులు చీల్చివేయబడతాయి, అనగా అవి తెగిపోతాయి. నీ దగ్గర నుంచి, నా దగ్గర నుంచి దూరం అయిపోతాయండి. ఈ లైవ్ ద్వారా యేసు నామములో ప్రవచిస్తున్నా, ఆయనలో జీవం ఉండెను, ఆ జీవం మనుషులకు వెలుగై ఉండెను. ఈరోజు దేవుని యొక్క వెలుగు నీ మీద ప్రకాశించునుగాక, క్రీస్తు యొక్క వెలుగు ప్రకాశించునుగాక.